ప్రమాదపు టంచులో భవానీ సాగర్ పర్యవేక్షణ లోపం. మహబూబ్ నగర్ పట్టణం నుంచి కోయిలకొండ వెళ్లే రహదారిలో దమైపల్లి గ్రామ పంచాయతీ గార్లపహాడ్కి దగ్గరలో భవానీ సాగర్ చెక్ డ్యాం ఉంది. చుట్టూ చెట్లు, పంట పొలాలు, మంచి వాతావరణం, రోడ్డు మార్గం ఉంది. ఈ చెక్ డ్యాం అభివృద్ధి చేస్తే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవానీ సాగర్ నిండిపోయి అలుగు పారుతుంది. భారీ వర్షాల వల్ల భవానీ సాగర్ ఇరువైపులా మట్టి కోసుకుపోయి గండి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడి వచ్చిన పర్యాటకులు కోరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగి అతి భారీ వర్షం గాని కురిసింది అంటే భవానీ సాగర్కు పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పటివరకు అక్కడికి అధికారులు వెళ్లకపోవడం విశేషం. చాలా చోట్ల కొన్ని చెక్ డ్యాంలు తెగిపోయే పరిస్థితిలో ఉన్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటివి సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. అభంగపట్నం చెక్ డ్యాం కూడా తెగిపోయి పంట పొలాలు నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయం. కావున ఇప్పటికైనా అధికారులు వెంటనే చెక్ డ్యాంలను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. భవానీ సాగర్ అలుగు ఆడుతున్నది మరియు అక్కడ చెక్ డ్యామ్ యొక్క అది కట్ట తెగిపోయి ఆ కట్ట అవసరానికి నీళ్లు మారిపోతున్నాయి. ఈ కట్ట ప్రమాద పరిస్థితిలో ఉంది. మరి ఇలాగే ఉంటే ఆ కట్ట మొత్తం తెగిపోయి నీళ్ళన్నీ కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంది. కనుక దయచేసి నీటిపారుదల శాఖ వారు కల్పించుకొని ఈ యొక్క డ్యామ్ని ఆ యొక్క గండిని పూడ్చగలరని చెప్పి మనవి చేస్తున్నాం. ఇలాగే అలుగు మొత్తం ఇలాగే తెగిపోయింది. సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకోకపోతే ఈ యొక్క డ్యామ్ ఇది ఒక మొత్తం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. అది కూడా సంబంధిత అధికారులు ఆ యొక్క నీళ్ళని అక్కడ పోకుండా అరికట్టి ఇసుక బస్తాలు వేసి దాన్ని మూస్తే కనుక ఈ యొక్క ఇది కట్ట తెగిపోకుండా కొట్టుకుపోకుండా ఉంటుంది. కనుక దయచేసి సంబంధిత అధికారులు స్పందించగలరని మా మనవి.